హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో సెమిస్టర్ 2 డిగ్రీ ఇంగ్లీష్ నోటీస్ ఎజెండా మినిట్స్ టాపిక్ని ఎక్స్ప్లెనేషన్ విత్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అంటే మీకు నోటీస్ అనేది ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్ని మనం ఎలా రాయాలి, ఎజెండాని ఎలా రాయాలి, మినిట్స్ని ఎలా రాయాలి అనేది మనం ఎగ్జాంపుల్తో మీకు క్వశ్చన్ను ఆన్సర్ రెండు చూపిస్తాను. సో మనం పార్ట్ 1 వీడియోలో నోటీస్ అంటే ఏంటి, ఎజెండా ఏంటి, మినిట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం ప్రాక్టికల్గా అసలు నోటీస్, ఎజెండా అండ్ మినిట్స్ దీన్ని మనం ఎగ్జామ్ పర్పస్లో ఎలా రాయాలి అన్నది చాలా సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, యూ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో క్లాస్. సో మనకి నోటీస్ క్వశ్చన్ జనరల్గా ఇలా ఉంటుందండి. ఎలాగా, యు ఆర్ సెక్రటరీ ఆఫ్ ఎన్ఎస్ఎస్ యూనిట్, మహారాజాస్ కాలేజ్, విజయవాడ, యువర్ కాలేజ్, దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో రైట్ ఏ నోటీస్ ఇన్వైటింగ్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్. సో స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయమని మనం ఒక నోటీస్ని ప్రిపేర్ చేయమని ఇస్తాడు. జనరల్గా మనకి క్వశ్చన్, నోటీస్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఒక్కోసారి సింగిల్ లైన్లో కూడా ఇవ్వచ్చు. అంటే ప్రిపేర్ నోటీస్ ఇన్వైటింగ్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇన్ యువర్ కాలేజ్, దట్స్ ఆల్. ఇక్కడ నేను ఇందులో మీకు ప్రాక్టీస్ కోసమని డీటెయిల్గా కూడా క్వశ్చన్ నేను ఇవ్వడం అనేది జరిగింది. లెట్స్ స్టార్ట్ దిస్ ఆన్సర్. అసలు నోటీస్ అనేది ఇది మనకి ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఈ పార్ట్ అంతా నోటీస్ కింద వస్తుంది. ఫస్ట్ నోటీస్లో మనం చేయాల్సిన ఫస్ట్ పని, ఆర్గనైజేషన్ నేమ్ మనం ఫస్ట్ రాయాలి. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఆర్గనైజేషన్ నేమ్ ఇక్కడ రాయడం జరిగింది. ఇది కామన్. ఓకే, కాలేజ్ నేమ్ అనో లేకపోతే ఇంగ్లీష్ క్లబ్ అనో ఏదో ఒకటి దాని మీద పేరు రాస్తాం. సెకండ్ వన్, ఇది అన్నిటికీ కామనే, నోటీస్ మనం తయారు చేస్తుందే నోటీస్. సో ఈ థర్డ్ పాయింట్, ఈ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో నోటీస్ అనేది కామన్. ఈ పైది ఫస్ట్ వన్, ఇన్స్టిట్యూషన్ నేమ్ ఆర్ ఆర్గనైజేషన్ నేమ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లయన్స్ క్లబ్ అని, రోటరీ క్లబ్ అని, లేకపోతే ఏవైనా కంపెనీ నేమ్స్ కానీ, నోటీస్ ఇచ్చే కంపెనీ నేమ్స్ కానీ రాస్తాం. సెకండ్ వన్, దేనికైనా నోటీస్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద నోటీస్ ఈజ్ డేట్. డేట్ అనేది ఈ నోటీస్ మనం సర్క్యులేట్ చేస్తున్న డేట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో తర్వాత ఇది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఇంతకీ ఈ నోటీస్ దేనికి సంబంధించి, బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సంబంధించిన నోటీస్. అంటే ఇది సబ్జెక్ట్ ఆఫ్ ది నోటీస్, సబ్జెక్ట్ ఆఫ్ ది నోటీస్. దిస్ ఈజ్ ద ఫోర్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్ మనం ఏంటి రాయాలంటే ఈ నోటీస్ దేనికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్స్ డేకి సంబంధించి నోటీస్ అనుకోండి, ఈ ప్లేస్లో మనం ఫ్రెషర్స్ డే అని హెడ్డింగ్ పెడతాం. సో ఏదైనా కాంపిటీషన్ సంబంధించిన ఏదైనా నోటీస్ అనుకోండి, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఆర్ ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ ఇలా రాస్తాం. లేదు ఫీజుకి సంబంధించి నోటీస్ అనుకోండి, యూనివర్సిటీ ఫీ, ఎగ్జామ్ ఫీజు అని ఏదో అలా మనం హెడ్డింగ్ అనేది, సబ్జెక్ట్ అనేది పెడతాం. ఇక నెక్స్ట్ ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ బాడీ ఆఫ్ ది నోటీస్. బాడీ ఆఫ్ ది నోటీస్, దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ వన్. సో దీంట్లో ఏముంటుంది, సో ఈ నోటీస్ అనేది మనం ఎప్పుడు కూడా ఇది ఎన్ని మార్కులకి ఇస్తున్నాడు, మనం ఎన్ని రాయాలి, 5 లైన్స్ రాయాలా, 10 లైన్స్ రాయాలా, 20 లైన్స్ అనేది ఉండదు సార్. నోటీస్ ఎప్పుడు కూడా షార్ట్గా ఉంటుంది, షార్ట్ అండ్ బ్రీఫ్, వెరీ డైరెక్ట్ టు ద పాయింట్. అంటే మనం దేని గురించి మనం నోటీస్ తయారు చేసినాం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి ఆపేస్తారు సార్, ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏం చెప్పాం, ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దాట్. మనకి ఈ లైన్ మనకి కరెక్ట్గా ఈ లైన్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ఫార్మ్డ్ దాట్, లేదంటే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్, దిస్ ఈజ్ టు inform, this is to inform all the students of our college, or they are informed that our college is organizing blood donation camp. Next notice లో జనరల్గా ఇవి ఏంటుంటాయి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనగానే మనకి ఫస్ట్ వెన్, అట్ వాట్ టైము, వేర్ అని, అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకి, వెన్యూ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో దీన్ని మనం జాగ్రత్తగా బాడీ ఆఫ్ ది నోటీస్ని కన్స్ట్రక్ట్ చేసి నెక్స్ట్ వన్
దాని కిందని మనం ఏం చేయాలి, డిజిగ్నేషన్, ఎవరు ఈ నోటీస్ ఇష్యూ చేశారు. జనరల్గా కాలేజ్ అయితే ప్రిన్సిపల్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కాబట్టి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఇష్యూ చేసినట్లుగా రాశాను. ఓకేనా, ఇది మనకి నోటీస్కి సంబంధించింది. సో నోటీస్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ వన్ ఇన్స్టిట్యూషన్ నేమ్, సెకండ్ వన్ నోటీస్, థర్డ్ వన్ డేట్, ఫోర్త్ వన్ సబ్జెక్ట్ ఆఫ్ ది నోటీస్, ఫిఫ్త్ వన్ బాడీ ఆఫ్ ది లెటర్, అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ డిజిగ్నేషన్ అండ్ సిగ్నేచర్ అండ్ డిజిగ్నేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అని, మేనేజర్ అని ఇలా ఉంటాయి, వీటిని డిజిగ్నేషన్ అంటాం. దిస్ ఈజ్ ద నోటీస్. మనం ఈ బాడీ ఆఫ్ ది లెటర్ ఏమాత్రం మనం బాడీ ఆఫ్ ది నోటీస్ జాగ్రత్తగా మనం కొంచెం లైన్లు 3-4 లైన్స్ రాసినా పర్వాలేదు, యూ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ నోటీస్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్ నేను ఇవ్వడం జరిగింది నోటీస్ సంబంధించి. మీరు ఒకసారి పాజ్లో పెట్టుకొని ఈ నోటీస్ ఎలా తయారైంది ఒకసారి చూడండి. యాజ్ యూజువల్గా మీకు ప్రీవియస్గా పైన చెప్పినట్లే సేమ్ ఇక్కడ కూడా ఇన్స్టిట్యూషన్ నేమ్ రాశాడు, నోటీస్ అని పెట్టాం, డేట్ రాసాం, టైటిల్ రాసాం, బాడీ ఆఫ్ ది నోటీస్ అండ్ సిగ్నేచర్ అండ్ అది. అందుకే మనకి ఏంటి నోటీస్ అనగానే ఇదిగోండి ఇక్కడ నుంచి రాసిన ఇది ఫార్మాట్. ఏంటి రాయాలి, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ రాసాం, నోటీస్ సెకండ్ వన్, డేట్, టైటిల్ ఆఫ్ ది నోటీస్ అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని చెప్పాను కదా అది. నెక్స్ట్ ఇదంతా కూడా బాడీ ఆఫ్ ది నోటీస్లోకి వస్తుంది, బాడీ ఆఫ్ ది నోటీస్, సిగ్నేచర్ నేము, డిజిగ్నేషన్. ఇది నోటీస్ సంబంధించిన కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ ఎజెండా. వన్ మోర్ టైమ్ అగైన్ స్టూడెంట్స్, ఎజెండా అంటే ఏంటి, నోటీస్ అంటే ఏంటి, మినిట్స్ ఏంటి అన్నది నేను వీడియో 1లో చెప్పానండి. వీడియో 1 మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే నోటీస్, ఎజెండా, మినిట్స్ అంటే మీనింగ్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్స్ని మాత్రమే, ఎగ్జామ్ క్వశ్చన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నౌ మూవింగ్ ఆన్ టు ద ఎజెండా టాపిక్. ఎజెండా మీన్స్ వాట్? ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ద సెక్రటరీ ఆఫ్ ఇంగ్లీష్ క్లబ్ ఆఫ్ ఏబీసీ డిగ్రీ కాలేజ్, ప్రిపేర్ ఎజెండా ఫర్ ద మీటింగ్. ఎజెండా అనగానే మనకి దీనికి ఫస్ట్ దానికి నోటీస్ ఎలా పెట్టాం, దీనికి మనం ఏంటి పెడతాం, ఎజెండా అని పెడతాం, ఇన్స్టిట్యూషన్ నేమ్ అండ్ రాస్తాం, నెక్స్ట్ డేటు, టైము, వెన్యూ. దీనికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ ఎజెండా అని హెడ్డింగ్ పెట్టాం. నెక్స్ట్ ఎజెండాలో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే ఎజెండా పాయింట్స్ తయారు చేయాలి. దీనికి మీకు ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. ఎజెండాలో ఫస్ట్ వన్ వెల్కమ్ బై ద చైర్పర్సన్, సెకండ్ వన్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది ప్రీవియస్ మీటింగ్ మినిట్స్. ఇన్ జనరల్గా ఈ 2 పాయింట్స్ మ్యాక్సిమం అన్ని ఎజెండాస్కి సూటబుల్ అవుతాయి, ఈ 2 పాయింట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే 6th పాయింట్, ఎనీ అదర్ మ్యాటర్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్, దట్ ఈజ్ ఆల్సో యాడ్ ఇన్ యువర్ ఎజెండా. సో మనకి ఇక్కడ మనకి 4 పాయింట్స్ వచ్చాయి. ఇంకా రిమైనింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అకార్డింగ్ టు ద క్వశ్చన్ యూ ప్రిపేర్. మనం అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం ఏం చేయాలి, ప్రిపేర్ చేస్తే మన ఎజెండా అయిపోతుంది. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టిట్యూషన్ నేమ్ రాస్తారు, నెక్స్ట్ డేటు, టైము, వెన్యూ రాస్తాం, ఎజెండాని హెడ్డింగ్ పెట్టి నేను చెప్పిన ఈ రౌండ్ ఆఫ్ చేసిన ఇది ఈ వీడియోని పాజ్లో పెట్టుకోండి. 1, 2 and 6, 7 ఈ పాయింట్స్ని కామన్గా ఉంచేయండి. రిమైనింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్వశ్చన్ బట్టి మార్చుకోండి. ఇక్కడ నేను క్వశ్చన్లో ఇంగ్లీష్ క్లబ్ అన్నాను కాబట్టి ఇంగ్లీష్ క్లబ్కి సంబంధించి ఎజెండాలో డిస్కస్ చేసే పాయింట్లు ఎలాంటివి ఉంటాయి, ఇంగ్లీష్ క్లబ్ యాక్టివిటీస్ గురించి, ఇంగ్లీష్ లిటరీ ఫెస్టివల్ ప్లానింగ్ గురించి, అప్కమింగ్ బడ్జెట్ గురించి, వీటి గురించి ఉన్నాయి. అదే మీరు ఇంకేదైనా టాపిక్ ఇస్తే మనం ఆ టాపిక్ సంబంధించి రాసుకుంటాం. ఓకేనా. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మీ ప్రాక్టీస్ కోసం ఇచ్చిపెడుతున్నాను. వీడియోని పాజ్లో పెట్టి ఈ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సేమ్ యాజ్ యూజువల్ చెప్పాను కదా, కొన్ని పాయింట్లు రెగ్యులర్ క్వశ్చన్లు, కొన్ని వెల్కమ్ అడ్రస్, లైక్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ఎనీ అదర్ మ్యాటర్ విత్ ద చైర్మన్, ఈ పదాలన్నీ కామన్, మళ్ళీ అవి వస్తుంది. నౌ మూవింగ్ ఆన్ టు ద ఫార్మాట్. ఈ ఎజెండా ఫార్మాట్ ఏంటుంటుంది ఆల్రెడీ చెప్పాను కదండి, ఆర్గనైజేషన్ నేము, డేటు, టైము, వెన్యూ, ఇవి కామన్. ఓకే, ఎజెండాని హెడ్డింగ్ పెడతారు, ఇలాగ నేను చెప్పిన ఈ పాయింట్స్ రాసుకుంటారు. ఇవి కామన్ పాయింట్సే కదా, ఎలాగాను 6, 7, 1, 2. రిమైనింగ్ పాయింట్స్ డిపెండ్ ఆన్ ద క్వశ్చన్ మీరు మార్చుకోండి. ఇంకా మినిట్స్ అంటే ఏంటి మనం అనుకున్నాం,
ఎజెండా పాయింట్స్ని బేస్ చేసుకొని మీటింగ్లో డిస్కస్ చేస్తారు. ఆ డిస్కస్ చేసిన పాయింట్ని మనం రికార్డెడ్గా అఫీషియల్ డాక్యుమెంట్గా బుక్లో రికార్డ్ చేస్తాం. ఆ రికార్డ్ చేయడం ఎలా రికార్డ్ చేస్తారో అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ యు ఆర్ ద సెక్రటరీ ఆఫ్ ఇంగ్లీష్ క్లబ్ ఆఫ్ ఏబీసీ డిగ్రీ కాలేజ్. The club conducted meeting on so and so date and seminar hall to discuss the organization English Literary Fest. Prepare the minutes of the meeting. సో ఇప్పుడు మినిట్స్ని ఎలా తయారు చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ అని హెడ్డింగ్ పెడదాం. యాజ్ యూజువల్ దేనికి సంబంధించింది రాస్తాం. ఎజెండా లాగే దీనికి కూడా డేటు టైము వెన్యూ రాయాలి. సేమ్ ఎజెండా లాగే అక్కడ ఎజెండా అని రాసాం, ఇక్కడ మినిట్స్. మీకు ఎజెండాకి మినిట్స్కి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. ఎజెండా అంటే మీటింగ్లో డిస్కస్ చేసే పాయింట్స్, మినిట్స్ అంటే ఆ డిస్కస్ చేసిన పాయింట్స్కి వాళ్ళు తీసుకున్న రెజల్యూషన్స్ అంటే నిర్ణయాలు. సో అందువల్ల దీంట్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ మనం రాయొచ్చు. ఎలాగా? ద మీటింగ్ వాజ్ చైర్డ్ బై ద ప్రిన్సిపల్ ఆర్ మేనేజర్ ఆర్ చైర్మన్ ఎనీ అకార్డింగ్ టు ద క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, మినిట్స్ ఆఫ్ ది ప్రీవియస్ మీటింగ్ వర్ కన్ఫర్మ్డ్. ఇది కూడా రాయొచ్చు సార్. ఈ సెకండ్ పాయింట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ పాయింట్ కూడా మనం కామన్, అంటే ఈ కామన్ పాయింట్ మనకి కంఠస్థ పెట్టించుకుంటే రిమైనింగ్ అన్ని పాయింట్స్ కూడా క్వశ్చన్ బట్టి మనం యాడ్ చేయొచ్చు. సో ఇది మినిట్స్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎగ్జామ్లో ఎజెండా, మినిట్స్, నోటీస్ ఈ క్వశ్చన్స్ ఇస్తే ఎలా రాయాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటి మీనింగ్స్ కావాలంటే వీడియో 1లో ఉన్నాయి. ఒకసారి వీడియో 1లో మీరు చెక్ చేసుకొని మళ్ళీ వీడియో 1, 2కి రండి. ఇది ప్రాక్టికల్గా ఎగ్జామ్లో ఎలా ఇస్తారన్న వాటిని నేను ఇచ్చాను. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.